బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ప్రశాంత్ నీల్ గారితో ఎన్టీఆర్ గారి కాంబినేషన్ అయితే వస్తుంది. ఎలా ఉంటుంది అనుకోవచ్చు? బ్రో మూవీ బాగుంటుంది కానీ సల్లార్ స్టార్టింగ్లో మాత్రం ఉండకూడదు బ్రో. ఫస్ట్ హాఫ్ మరీ వరస్ట్గా ఉంటుంది. అలా కాకుండా ఆయన కేజీఎఫ్ తీసినట్టు తీస్తే సూపర్గా ఉంటుంది. మరి ఎన్టీఆర్ గారు అంటేనే ఒక డైలాగ్ వర్షం అని అయితే చెప్పొచ్చు. ఆయన చెప్పలేని డైలాగ్ అంటే ఏమీ లేదు మన ఈ ఆల్ ఓవర్ ఇండియాలో. మరి అటువంటి ఆయనకి ఎటువంటి డైలాగ్స్ ఉండే అవకాశం ఉంది? ఎటువంటి డైలాగ్స్ అయినా ఆయన చెప్పగలరు సింగిల్ టేక్లో, తప్పులేదు. ఇది ఫ్యాన్ గా ఆ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటి? మూవీ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. మరి దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. ఆయన మళ్ళీ ఈ మంత్ షూటింగ్ లోకి వెళ్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. షూటింగ్లోకి వెళ్తున్నారని మాట్లాడుతున్నారు కానీ ఫస్ట్ వార్ 2 రిలీజ్ అవ్వగానే అవుతుంది అంటున్నారు కదా. అది ఇప్పుడు వార్ 2 ఎలా ఉండొచ్చు? వార్ 2 ఎలా ఉండొచ్చు అని మనం చెప్పలేం బ్రో. ఆ డైరెక్టర్కి మనకి సంబంధం లేదు కదా. ఎన్టీఆర్ బాలీవుడ్ అంటేనే కొద్దిగా ఇదిగా ఉంటుంది, తెలిసిందే కదా. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్గా నేనేం కోరుకుంటున్నానంటే సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి ప్రశాంత్ నీల్ గారిది ఇంకా లేట్ అవుతుంది అంటున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ గారు కూడా ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో చెప్పారు దేవరా 2 ఉంటుందని. మరి దీన్ని ఈజ్ అ ఫ్యాన్ గా మీ ఒపీనియన్? ఎన్టీఆర్ అనే చెప్పాడు కదా దేవరా 2 ఉంటుంది అని ఖచ్చితంగా. ఈ 2 సినిమాలు అయిపోగానే దేవరా 2 అని. అన్న ఎన్టీఆర్ గారు బాగా చిక్కిపోయారని చాలా ట్రోలింగ్స్ అయితే అవుతున్నాయి. దీనికోసం ఏమంటారు? అవన్నీ వచ్చిదే బ్రో. మరి సన్నంగా అయ్యారు కదా, దేనికోసం అనుకోవచ్చు? సన్నంగా అయ్యారు దేనికోసం అనుకోవచ్చు అంటే మరి అవుతారు హీరోలు అన్నాక. ఎప్పుడు లావుగా అవ్వాలంటే కుదరదు కదా, సన్నగా ఉంటేనే యాక్టివ్గా ఉన్నట్టు. ఇప్పుడు కేజీఎఫ్ సలారు తీసిన ప్రశాంత్ నీల్ గారు చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేశారు. మరి ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందా ఈ సినిమా? ఆ నేనైతే కేజీఎఫ్ బీట్ చేస్తుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. సల్లార్కి రికార్డే ఉంది. కేజీఎఫ్ అయితే బ్రేక్ చేస్తారు. మరి సల్లార్ ఇంటర్వెల్ తప్ప మిగతాదంతా ఏం లేదు. నేనైతే ఖచ్చితంగా కేజీఎఫ్ ని బీట్ చేస్తుంది అనుకుంటున్నాను. 1 or 2? నేను వన్నే బాగుంటది. కాదు, ఏ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందా? ఆల్ ఓవర్ కేజీఎఫ్ 1 and 2 అవుతుంది. కేజీఎఫ్ 1 and 2 బ్రేక్ చేసే అవకాశం ఉందా ఈ సినిమా? చేస్తుంది ఖచ్చితంగా. 1 word లో ఎన్టీఆర్ కోసం ఏం చెప్తారు? థ్యాంక్ యూ.